వరంగల్, మిర్యాలగూడ, తుని ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి. అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనకు అవి కాదు కదా. అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చనిపోయిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమన్నారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు. అని హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. హీరోలు అనేవాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంటి? వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టరే. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను. భరత్ అనే నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. ఆ సినిమా హిట్ మా అప్ప చూస్తే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేస్లో ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవునితో పాటు కొలుస్తాం. అమ్మానాయన కూడా అట్లా చూసుకోంటారు. చెప్తే దేవుడు, అరే వారు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా కానీ వీళ్ళేరు. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది? ఇట్స్ వెరీ నేను దాని గురించి చూసి నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్. ఎవడు చేయలే. స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే కానీ ఆలోచించిన దాఖలాలే లేవు. నువ్వు చదువుకున్నావు, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. చూడండి అప్పటికి ఇప్పటి స్కూల్స్ ఏ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు చదువుకున్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ మీరు మేజర్ డిగ్రీ చదివినప్పుడే మేజర్లు ఉంటారు. 18 years దాటింటాయి. ఇప్పటికి 22, 21 అవుతుంది. ఎవడు మీకు న్యాయం చేసినాడు అనేదన్నా మీరు ఆలోచించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. రండి, మాట్లాడండి, గలమెత్తండి. లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతులదే చెల్లుబాటు అవుతుంది తప్ప మేధావులు ఎవరిది కాదు. ఈ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెల్లుబాటు కావటం లేదు. పొద్దున్న లేచిన నుంచి కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు, చేయని గుర్తుపెట్టుకుంటున్నారు. సరే, ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఉన్న కాలంలో అయినా సరే ఆ లబ్ధి పొంది ఉంటే మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మీటింగ్లలో, మీకే కానీ మంచి జరిగితే ఏంటి అని చెప్పేసి. మంచి జరిగినోడు వేయలే, చేయకోకుంటే చేయలేదు. ఎవడో ఉంటుంది 30% అవన్నీ కన్సాలిడేటెడ్గా పడిపోయినాయి. చేసినోడు మర్చిపోయినాడు, ఇంకోటి కొత్తగా ఏదైనా ఇచ్చాలి అని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. సో డెఫినెట్గా అందరూ కూడా తరలి రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? మద్యం పాలసీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కరెక్ట్ అనే భావిస్తున్నాను. మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఆయన తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను, ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను అన్నాను. సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి. నువ్వు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాద్ గారు,
నేను అర్ధగంట నుంచి మొత్తుకో అంటే నువ్వు మళ్ళీ ఆడికే వచ్చాను మద్యం తీసుకునేదే మంచిదే అని చెప్పేసి విద్య గురించి తీసుకునేది మంచిదా చెడ్డదే అని అడగలేకపోయినావు కదా అదే. నీకు ఆడ మసాలా ఇదే దొరుకుతుంది ఆ? నీకు అదే దొరుకుతుంది తప్ప నేను గొంతు దించుకొని విద్యా ప్రమాణాలు పెంచాలి అని దొరికినట్టే కానీ వీళ్ళదే నీకు ఇంపార్టెంట్ కనపడుతుంది మద్యానికే మాట్లాడు పాలసీ ఆ రోజు తీసుకునే దాంట్లోకి ఆయన నేను మద్యం అనే దాంట్లో పెంచుకుంటూ పోతాను. సరే ఆ మద్య నివారణకు రీహాబిలేషన్స్కి అనేది ఇట్స్ వెరీ వెరీ మచ్ ఇంపాసిబుల్. సరే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానికి ఒక ప్రయత్నం చేసినాడు, లేని నిష్ఠూరాలు తీసుకొచ్చినాడు. అంతకుముందు ఎన్టీ రామారావు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పుడు కూడా చేయలేకపోయినాడు. ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్. అది ఒక మనలో ఒక భాగం అయిపోయింది. అది లేకోకుండా సాయంత్రం అయితేనే మనిషికి ఎట్లుంటుందంటే కష్టం వచ్చినా లేకుంటే ఆనందం వచ్చినా ఇంట్లో భార్యకు అమ్మా నాన్నకి చెప్పుకుంటారో లేదో తెలియదు కానీ ముందర మందు బాటిల్ పెట్టుకొని చెప్పుకుంటారు. దానికే ఫస్ట్ లీజనర్ ఎవరైనా ఉన్నారు అంటే నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు, మీ అమ్మా నాన్నకి చెప్తావో తెలియదు కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు నువ్వు చెప్తున్నవన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే వింటాను. ఆ విధంగా మనం తయారైపోయినాం అన్నమాట. దాన్ని నేనేదో మార్చాలనుకున్నాడు, అది కాలే. ఆ మధుర జ్ఞాపకాలు ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెడుబాటు అయింది. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి, మార్కెట్ ధరతో పోల్చండి, ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ.